పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో 3వ పాఠం పూచిన పూలు పాఠ్యాంశానికి సంబంధించిన గేయాన్ని నేర్చుకోబోతున్నాం. మొదట 2 సార్లు నేను పాడతాను, మీరు చక్కగా వినండి. తరువాత నన్ను అనుసరించి పాడండి. మొదటగా నేను పాడతాను, మీరు చక్కగా వినండి. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లల్లారా రమ్మన్నాయి, చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి, ధృతికి కృతికి ఇమ్మన్నాయి. పూల దండలు గుచ్చమన్నాయి. బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడమన్నాయి, గంతులు వేస్తూ పాడమన్నాయి. పిల్లలు, మరొకసారి ఈ గేయాన్ని నేను పాడతాను, మీరు చక్కగా వినండి. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లల్లారా రమ్మన్నాయి, చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి, ధృతికి కృతికి ఇమ్మన్నాయి. పూల దండలు గుచ్చమన్నాయి. బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడమన్నాయి, గంతులు వేస్తూ పాడమన్నాయి. పిల్లలు చక్కగా విన్నారు కదా? ఇప్పుడు లైన్ బై లైన్ నేను పాడతాను, నా తర్వాత మీరు కూడా పాడటం ప్రాక్టీస్ చేయండి. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లల్లారా రమ్మన్నాయి. చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి, ధృతికి కృతికి ఇమ్మన్నాయి. పూల దండలు గుచ్చమన్నాయి. బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడమన్నాయి. గంతులు వేస్తూ పాడమన్నాయి. పిల్లలు, నేను మరొకసారి పాడతాను, చక్కగా నన్ను అనుసరించి పాడండి. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లల్లారా రమ్మన్నాయి. చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి, ధృతికి కృతికి ఇమ్మన్నాయి. పూల దండలు గుచ్చమన్నాయి.
బంతి పూలు ఏమన్నాయి? చామంతి పూలు ఏమన్నాయి? బంతులాట ఆడమన్నాయి. గంతులు వేస్తూ పాడమన్నాయి. పిల్లలు, మీరు చాలా చక్కగా పాడారు. ఇంకా మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పాటని చక్కగా పాడటం నేర్చుకోండి.